దేవుడిచ్చిన అవకాశం. ఈ 13వ తారీఖు 2వ ఆదివారం దేవుని మందిరం నడిపించబడేటటువంటి యోగ్యత భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందులకై మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, మరి ఈ సమయంలో నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. సమయం అనేది 6:17 అవుతుంది. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. ఈ దినాన దేవుడు మన కొరకు ఏ వాక్యమైతే సిద్ధపరిచాడో ఆ వాక్యాన్ని బట్టి మనం మన బ్రతుకులను సరిచేసుకుందాం. వాక్యం రెండొంచులు గల ఖడ్గము వంటిది. వాక్యము భేదాన్ని చూపించేది కాదు. వాక్యము అర్థము చేసుకునే రీతిలో ఉంది తప్ప చెప్పే రీతిలో లేదు, వినే రీతిలో లేదు. కనుక వాక్యము దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎక్కడ పాపం ఉంటే అక్కడ ఖండించే గుణం. ఒకవేళ పరిశుద్ధుడైన వాడు చిన్న పాపం చేస్తే, అంతకాలము నేను పరిశుద్ధంగా ఉన్నాను, ఒక్కరోజే కదా నేను పాపం చేస్తానంటే కుదరదు. ఆ ఒక్కరోజు చేసిన పాపానికి వాక్యం నేను ఏం చేసిన చెప్పండి, ఖండిస్తూ ఉంటుంది. అంటే దేవుడు ఎక్కువ కాలము పరిశుద్ధంగా ఉన్నాడు, ఈ తక్కువ కాలమే కదా పాపంలో పడిపోయాడు అని కనికరించేవాడు కాదు ఆయన. ఆయనకు అసహ్యము ఏమిటయా అంటే ఈ లోకంలో పాపమే. అందుకని ఆ పాపాన్ని పాతిపెట్టడానికి యేసయ్య ప్రత్యక్షుడాయను అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము వాక్యాన్ని బట్టి మన బ్రతుకులను చక్కదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. అందుకనే ప్రియులరా, మనం పైకి చాలా ఘనంగా చాలా గొప్పగా కనబడొచ్చు, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం అంతరంగము దేవునికి ఇష్టంగా లేకపోతే గనుక దేవుడు మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? అంతగా పట్టించుకోకుండా సాతానికి అప్పగిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో కూడా తన స్వహస్తాల చేత శత్రువులకు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. ఇశ్రాయేలును అమాలేకులకు అప్పగించాడు, వీరికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత జరిగిన సందర్భం ఏంటో తెలుస్తే, వారు శత్రువు అనేవాడు మన మీద పగ కలిగి ఉంటాడు కనుక వాడు ఏం చేస్తాడు చెప్పండి, తనకు ఇష్టం వచ్చినట్లుగా మనలను నలగగొడుతూ ఉంటాడు. తన యొక్క కోపాన్ని రెవెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. కనుక మనము ఎంతగా దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటే అంతగా మనం దేవుని వలన దీవించబడుతూ ఉంటాం. సరే, నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సమయంలో 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుగా విందాం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు క్షమించి ఉన్నాను. ఇక్కడ వాక్యము పౌలు గారు చెబుతూ ఉన్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సంఘం సాతానుడు అంటే ఎవరో తెలిసి ఉండాలి. సాతాను యొక్క తంత్రాలు ఏమిటో తెలిసి ఉండాలి సంఘానికి. పౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మనము ఎరుగని వారము కాము అంటున్నాడంటే మనకు తెలుసు అని అర్థం. సాతాను యొక్క తంత్రాలు మనకు తెలిసినప్పుడే కదా, ఇది వాడి బుద్ధి, ఇది వాడి క్రియ, ఇది వాడి యొక్క తలంపు అని మనం ఏం చేస్తాం, గుర్తించగలము. ఎరగకపోతే, తెలుసుకోకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, సులువుగా సాతాను యొక్క వలలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఎఫెసీ 4:27 ఏం చెబుతుంది? అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎందుకంటే ప్రతి యొక్క విశ్వాసి సంఘము అపవాది తంత్రములను ఎదిరించు వారిగా ఉండాల.
అందుకని ఎఫెసీయులు ఏమంటున్నాడు? తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండండి. ఎవరి యందు బలవంతులుగా ఉండాలి? దేవుని యందు బలవంతులుగా ఉండాలి సంఘం. ఎప్పుడైతే సంఘము దేవుని ఎదుట బలవంతంగా బలం కలిగి ఉంటుందో, శక్తి కలిగి ఉంటుందో, అప్పుడు సంఘము ఏం చేస్తుంది చెప్పండి? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగి ఉంటుంది. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చెబుతున్న సత్యము అదే. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకునడి. సంఘము అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగిన సంఘముగా ఉండాలి. గమనించండి, శక్తి కలిగిన సంఘముగా ఉండాలి. అపవాది తంత్రములను ఎదిరించడం అంత పెద్ద సులువైనటువంటి పద్ధతి కాదు, అంత సులువు కాదు. ఎందుకంటే ఒక మాట చెప్పు, సాతానుడు దేవుని కంటే తక్కువ శక్తి కలిగిన వాడంతే. దేవుణ్ణే శోధించినటువంటి సాతాను నిన్ను నన్ను శోధించడం ఎంత? ప్రశ్నించుకో. దేవుణ్ణే పడగొట్టాలనుకున్నవాడు సాతాను నిన్ను నన్ను పడగొట్టడం ఆడికి ఏమైనా గగనమా? ఎంత సులువో. కానీ దేవుణ్ణే శోధించిన సాతానుడు ఈరోజు లోకమంతా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? సంచరిస్తూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? లోకమంతా కూడా నా వశం చేసుకోవాలి, నా రాజ్యానికి తీసుకుపోవాలి అన్నట్లుగా సాతానుగాడు సమయము కొంచెమే అని ఎరిగి ఎవరిని మృంగుదునా, ఎవరిని పడగొడుదునా అన్నట్లుగా వాడి ప్రయత్నాలలో వాడు నిమగ్నమై ఉన్నాడు. రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు. ప్రియులారా గమనించండి, సాతాను యొక్క ఉనికి పట్టు చీకటి. సాతాను యొక్క ఉనికి పట్టు రహస్యమైనటువంటి స్థలాలు. సాతాను యొక్క ఉనికి పట్టుడు తెలుసండి. ఉనికి పట్టుడు తెలుసా? మన బ్రతుకులలో మనకు తెలియకుండానే మనలను దేవునికి దూరము చేసేయడం సాతాను గారి యొక్క గురి. సాధారణంగా వెలుగులో ఉన్నప్పుడు పాపం చేయడానికి మనుషుడు ఇష్టపడడు. సాధారణంగా 10 మందిలో ఉన్నప్పుడు మనుషుడు పాపం చేయడానికి ఇష్టపడడు. కానీ ఎక్కడికి తీసుకువెళ్తాడో రహస్యమైనటువంటి ప్రాంతాలకు తీసుకువెళతాడు, చీకటిలోనికి తీసుకువెళుతూ ఉంటాడు. అక్కడ నిన్ను సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసండి? తనకి ఇష్టానుసారంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క నామాన్ని అవమాన పాలు చేసే ఒక సాధనముగా దేవుడు సాతానుగా నిన్ను వాడుకుంటూ ఉంటాడు. అందుకనే సంఘముతో పౌలు ఏమంటున్నాడు? మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. ఎరగకుండా ఉన్నావా? నువ్వు పడిపోయావే. నువ్వు పడిపోయావా? పాతాళానికి వెళ్ళిపోయావే. నువ్వెప్పుడూ కూడా ప్రభు ఎదుట నిలవబడేటటువంటి బిడ్డగా ఉండని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పడిపోయే బిడ్డగా ఉండకూడదు. దేవుని ఎదుట ఎలా ఉండాలా? నిలవబడాలి. ఆ నిలవబాటు, ఆ యొక్క నిలకడ దేవుని ఎదుట నీకు ఎప్పుడు వస్తుంది అంటే, మనం వేసే అడుగు సాతాను కొరకు వేస్తున్నామా, దేవుని కొరకు వేస్తున్నామా అని అవగాహన నీవు నేను కలిగి ఉండాలి. మనం చేసే పనులు ఇది దేవునికి మహిమ తెస్తుందా, సాతాను గడికి మహిమ తెస్తుందా అనే ఆలోచన కలిగిన వారిగా మనం ఉండాలి. గమనించని ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని కొరకు నిలవబడితే అనేక మందిని నిలవబెడతాడు. ఒక వ్యక్తి చెడిపోతే అనేక మందిని చెడగొడతాడు. భక్తులు చాలామంది బలమైనటువంటి సాధనాలుగా ఉన్నారు. వారి సాక్ష్యం ఈరోజు లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. భక్తులు వారి జీవిత చరిత్ర మనం చదివితే వారి యొక్క జీవితము ఈరోజు లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. అవును, అతనిలాగా నేను బ్రతకాలి, అతనిలాగా ప్రార్థన చేయాలి, అతనిలాగా నేను కనిపెట్టాలా, అతనిలాగా నేను ఇలా ఉండాలా. కానీ కొంతమంది యొక్క బ్రతుకులు ఏం చేస్తుందో తెలిసిన లోకాన్ని పాపం వైపు ప్రభావితం చేస్తూ ఉంటాయి కొంతమంది యొక్క బ్రతుకులు. అందుకని మనము ఎరిగిన వారిగా ఉండాలి. ఏంటో తెలుసా? సాతానుడును మనం ఎరిగిన వారిగా ఉండాలి. లేకపోతే మన బ్రతుకులను మనమే నాశనానికి అప్పగించుకునే వారిగా ఉంటాం. అందుకని సంగమా, మీరు అపవాది తంత్రములను
ఎరుగని వారము కాము. ఎరిగి మనం ఏం చేయాలా? ఎఫెసీ పత్రిక 6:11 చెబుతుంది, ఎదిరించాలా. ఎదిరించాలంటే మనం ఏముండాలి చెప్పండి? శక్తి మనకు ఉండాలా. ఆ శక్తి బలము ఎక్కడ దొరుకుతుంది అంటే పై వచనంలో కనబడుతుంది, ప్రభు యొద్ద దొరుకుతుంది. ప్రభు యొద్ద దొరుకుతుంది. ఆ ప్రభు ఏమై ఉన్నాడు అంటే వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ప్రకారము, ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యము దేవుడై. అంటే ఒక మాట, బైబిల్ నువ్వు ఎరగకపోతే సాతానుడు ఎలాంటి వాడు నువ్వు గ్రహించలేవు. అర్థమవుతుందా? బైబిల్ నువ్వు ఎరగకపోతే, వాక్యం అంటే ఏమిటో నీకు తెలియకపోతే, వాక్యం పట్ల ఒక అవగాహన నీకు రాకపోతే సాతానుడి యొక్క వలలో నువ్వు సులువుగా చిక్కుకుంటావు. వాక్యం చెబుతుంది ప్రియులరా, అందుకనే సంఘము అపవాదికి చోటు ఇవ్వకూడదు. సంఘం అంటేనే దేవునిది. సంఘం అంటేనే దేవునిది. మరి ఈ దేవుడు ఉండవలసిన స్థానమును సాతానుకి అప్పగిస్తే ఎలాగుంటుందో చూడండి ఒకసారి. ఈ స్థానం ఎప్పుడూ కూడా ఎలా ఉండొచ్చు? దేవునికి చెందినట స్థానముగా ఉండాలి. ఆయన మనను చేస్తాడు, మన పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనము కూడా మారిపోవాలి. అందుకని ప్రియులారా, వాడు ఎలాంటి వాడో ఒక్కొక్కటిగా నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పోయిన వారం చెప్పాను, అతడు సాతానుగాడు ఎలా ఉన్నాడు చెప్పండి? శోధించేవాడుగా ఉన్నాడు. దేవుని గ్రంథములో అనేకమైనటువంటి నామకరణాలు ఉన్నాయి. సాతానుగాడి వారి గుణాలు చెబుతుంది బైబిల్ గ్రంథం. వాడు ఎలా ఉన్నాడో మొట్టమొదటిగా వాడు శోధించేవాడుగా ఉన్నాడు. శోధన అంటే ఒక రకంగా నిన్ను శ్రమ పెట్టడం, నలగొట్టడం, అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాడు. వాడు శోధకుడు. ఆ శోధకుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? యేసయ్య యొద్దకే వచ్చేసాడు. భయం లేనివాడు యేసయ్యను శోధించాడు. కానీ యేసయ్య వాక్యము చేత మాత్రమే జయించగలిగాడు. సొంత మాటల చేత కాదు. దేని చేత? వాక్యము చేత. దాన్ని మనం బేస్ చేసుకుని, వాక్యం ఉంటేనే కానీ మనం సాతాన్ని జయించలేం. కనుక వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? అర్థము చేసుకునేవారిగా ఉండాలి. 3 రకాలుగా శోధించాడు. ఒకటేమో శరీరాశ, నేత్రాశ, జీవపుడం. ఆ 3 విషయంలో ఆది కాండములో ప్రథమ దంపతులు పడిపోయారు. ఆది కాండములో అదే 3 గురులు లేకపోతే 3 ఈ పాపాలు ఎక్కడ తీసుకొచ్చాడు? సాతానుగాడు దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. కానీ దేవుడు పడలేదు, దేవుడు నిలవబడ్డాడు, సాతానుగానే పడగొట్టాడు. వ్యత్యాసం అది. అక్కడ ఎందుకు వారు పడిపోయారు, ఇక్కడ యేసయ్య ఎందుకు పడలేదంటే యేసయ్య వాక్యము చేత గద్దించాడు. వారేమో ఏం చేస్తే చెప్పండి? వాక్యము లేకుండా వారు ఉన్నారు కనుక వారు పడిపోయారు. ఈరోజు చాలామంది నిలవబడుతున్నామని అనుకుంటున్నారు కానీ పడిపోయిన వారుగానే ఉన్నారు. శరీరం అయితే నిలవబడి ఉంది, ఆధ్యాత్మిక జీవితము పడిపోయింది. బాడీ నిలవబడి ఉందమ్మా, శరీరం బాగానే ఉంది, ప్రభువులో ఉన్నామన్నట్లుగా ఉంది, బైబిల్ పట్టుకున్నామన్నట్లుగా పట్టుకుంది. పాటలు పాడేటటువంటి టాలెంటు ప్రార్థించే టాలెంటు, ఇంకా బైబిలు చెప్పేటటువంటి టాలెంటు, ఇంకా చదివేటటువంటి టాలెంట్ కలిగినటువంటి అన్ని కోణాలు బాగానే ఉన్నాయి. కానీ ఆత్మీయత మాత్రం చతికిల పడిపోయినటువంటి జీవితం పడిపోయింది. ఆత్మీయత పడిపోయింది. అవసరాన్ని బట్టి బైబిల్ పట్టుకుంటున్నావు, అవసరాన్ని బట్టి బైబిల్ చదువుతున్నావు, అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు. కానీ అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? అపవాదిగడి చేతిలో ఆత్మీయత ఉంది, దేవునిలో లేదు. వాడు శోధిస్తూ ఉంటాడు. దేన్ని? నీ హృదయమును శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనకు మనం నిలవబడతామా పడిపోతామా ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. రకరకాలుగా వాడు శోధించేవాడుగా ఉన్నాడు ప్రియులారా. ఒక ప్రక్క అపవాది శోధిస్తాడు, దేవుడు కూడా శోధించేవాడుగా కూడా ఉంటాడు. ఆయన కూడా శోధిస్తాడు. ఈ 2 శోధనలు నువ్వు కనిపెట్టగలిగితే నువ్వు ధన్యుడు. ఏది దేవుడి యొద్ద నుంచి వచ్చిన శోధన, ఏది సాతాను యొద్ద నుంచి వచ్చిన శోధన నువ్వు గుర్తెరగాల.
గుర్తెరగాలి. అది అలా గుర్తెరగకపోతే వెంటనే మనం దేవుణ్ణి దూషించేవారుగా మారిపోతాం. ఊజు దేశమందు యోబు భయభక్తులు గలవాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించినవాడు అండి. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి యోబుకు. కానీ యోబు ఆ శోధన ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించాడు. యోబు ఇంత భక్తిపరుడునే, ఇంతగా ప్రార్థన చేసేవాడునే, అనుదినము నా బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడిని, నాకు నేనుగా ప్రార్థన చేసుకునేవాడిని, నిక్కర్షగా ఉన్నాను, నిలకడగా ఉన్నాను, ఏటి శోధన అన్నట్లుగా దేవుని మీద తిరుగుబాటు స్వభావము యోబు నోటి మాటలో కూడా దేవుడు కనుగొనలేకపోయాడట. యోబు నోటి మాటలో కూడా ఆ లోపాన్ని దేవుడు గుర్తించలేకపోయాడు. ఒక ప్రక్క శోధన మామూలు శోధన లేదు, పుట్టిన బిడ్డలు చచ్చిపోయారు, అంతవరకు సంపాదించిన ఆస్తి అంతా కూడా పట్టిపోయారు. ఎంత ధనవంతుడిగా బ్రతికాడు, అంత దరిద్రుడైపోయాడు యోబు. ఒక రకంగా కలకల్లాడుతూ ఉండేది తెల్లవారితే. పనివారు మరి దాసులు ఆ పశువులన్నీ కూడా ఎంత సంబరంగా ఉండేదో. దిక్కు లేనివాడిగా మారిపోయాడు, ఆదరణ లేనివాడిగా మారిపోయాడు. ఆదరించేవారు లేరు. ఆదరించవలసిన భార్య కూడా అసహించుకుంటుంది యోబును చూసి. ఆ టైంలో కూడా యోబు ఇది దేవుడు వల్ల వచ్చిందని అనుకోలేదు, దేవుని దూషించడానికి ఇష్టపడలేదు. గమనించడు ప్రియులరా, దేవుడు ఎప్పుడు కూడా పాపం చేయమని ప్రోత్సహించేవాడు కాదు దేవుడు. అలా గమనించాడు గనుక ఆఖరి అధ్యాయంలో మనం చదువుతాం, రెండింతల ఆశీర్వాదం యోబు మీదకి వచ్చింది. దేవుడు కూడా శోధించేవాడే, అపవాది కూడా శోధించేవాడు. ఆ రెండు కూడా మనము గమనించగలిగితే మన బ్రతుకుల్లో ఆశీర్వాదాలు మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులరా, మత్తయి సువార్త 6:13 చెబుతున్న సత్యము, పరలోక ప్రార్థనలో ఒక మాట, మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించుము. ఎక్కడి నుంచి? కీడు నుంచి మమ్మల్ని తప్పించు. శోధనలోనికి ప్రవేశింపకుండా నిమిత్తము మెలకు కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. ఈరోజు నీకు శోధన ఉంది, నీ ఒంటిలో వ్యక్తిగతంగా శోధన ఉంది, నీ ఇంటిలో శోధన ఉంది, నువ్వు పనిచేసే ఉద్యోగములో, వ్యాపారములో, పాడి పంటల్లో, నీ యొక్క వ్యాపారములో, సమస్తంలో కూడా శోధన అనేది కనబడుతూ ఉంది. శోధన లేని ప్రాంతం అంటే ఎక్కడా లేదో, శోధన ఉంది. నువ్వు నలిగిపోతున్నావు, కుటుంబ జీవితం నలిగిపోతున్నావు, వ్యాపారంలో నలిగిపోతూ ఉన్నావు, అన్ని రంగాలలో కూడా శోధనే కనబడుతూ ఉంది. మరి ఎలా అండి శోధన కనబడుతున్న సమయంలో నువ్వు ఎలాగ గమనించాలి? అది దేవుడి వల్ల వచ్చిందా, దయ్యం వల్ల వచ్చిందా, నువ్వు ఎలా గమనించగలవు? దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉంటే ఆ శోధన ఇటు నీకు తెలుస్తుంది. ప్రార్థన జీవితం లేకపోతే ఆ శోధన ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చిందా, దయ్యము యొద్ద నుంచి వచ్చిందా, నువ్వు గుర్తించలేవు, గమనించలేవు, పసిగట్టలేవు. అందుకనే ఈ శిష్యులతో చెబుతున్నాడు, ప్రవేశింపకుండా నిమిత్తము, అంటే శోధనలోనికి ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన బ్రతుకు ఉంటేనే కదా ఇది దేవుని కొరకు వచ్చిన శోధన, లేకపోతే సాతాను పంపిన శోధన అనేది మనం గుర్తించడానికి. ప్రార్థన బ్రతుకు ఉండదు, పశ్చాత్తాప బ్రతుకు ఉండదు, నోరెత్తి దేవుని దూషించేటటువంటి బ్రతుకు మాత్రం ఉంటుంది. వచ్చిన చిన్న చిన్న శోధనలో కూడా మనం ఏం చేస్తాం, దేవుని అవమానపరిచేవారుగా మనం మారిపోతూ ఉంటాం. ప్రతి చిన్నదాన్ని మనము దేవునికి అంటగలుపుతూ ఉన్నాము అంటే మనలో ఎంత ఆత్మీయత ఉంది, ఎంత ప్రార్థన శక్తి ఉంది ఆలోచన చేస్తున్నావా? సాతానుగాడు ఒక్కొక్కసారి వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. సాతానుగాడే దేవుడు నీకు పంపాడు అన్నట్లు నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఓ మనిషి, ఓ కుమారుడు, ఓ కుమారి, నువ్వు ఇలాగైపోవడానికి గల కారణం తెలుసా? దేవుడే అంటాడు. సాతానుగాడు వచ్చి దేవుడే అంటాడు. కానీ అప్పుడు నువ్వు గుర్తించాలంటే ప్రార్థన శక్తి ఉండాలా.
ప్రార్థనా శక్తి నీలో లేకపోతే సాతానుగడ వచ్చి ఎన్ని మార్లు నీతో మాట్లాడినప్పుడు కూడా అన్ని మార్లు కూడా నువ్వు సాతానుగడ మాటకే లోబడిపోతావు, వాడికే ఓటేస్తూ ఉంటావు. అవును కదా, దేవుడు నన్ను ఇలా చేసేస్తున్నాడా, నాకు ఇలా నష్టాల్లోకి పంపేయడా, నన్ను ఇలా దుఃఖాల్లోకి పంపేయడా, నాకు ఇంత నష్టం కలిగిందా, ఇంత వ్యాధి వచ్చేసిందా, ఇన్ని అప్పుల పాలైపోయానా, ఇంతగా నేను నష్టాలు పాలైపోయానా. ఎవడు మాట ఆలకించో? సాతాను మాట ఆలకించు. వెంటనే ఏమైపోయా? దేవునికి పెట్టవలసిన దండాలు సాతానుడు పెడేస్తున్నావు. అది వాక్యం అంటుంది, మెలకువ కలిగిన ప్రార్థన నీలో ఉంటే సాతానుడు వచ్చి నిన్ను శోధించినప్పుడు కూడా ఏం చేస్తావు? యేసయ్య వలె ఎదిరిస్తావు. యేసయ్య వలె సాతాను జయిస్తావు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. అంటే ఎంత శక్తి ఉందో చూడండి యేసయ్యలో. ఉపవాసపు శక్తి మామూలు శక్తి కాదు. ఉపవాసం చేసి ప్రార్థన చేయటం వల్ల ఎన్నెన్నో గొప్ప కార్యాలు నీ బ్రతుకులో చూడగలవు. కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉపవాసం ఉండే ప్రార్థనలు చేశారు. దయ్యాలు వెళ్ళిపోవాలంటే ఉపవాసం ఉండే ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కఠినమైన పరిస్థితులు కరిగిపోవాలంటే నీ ప్రార్థన పై ప్రార్థన కాదు, పెదవుల మట్టికి వచ్చిన ప్రార్థన కాదు. ఏం చేయాలి చెప్పండి? ఉపవాసముతో నువ్వు కన్నీరు కలిగి ప్రార్థన చేయాలి. అన్న జీవితంలో లేదా కఠినమైన పరిస్థితి, అవమానాలు గుండా వెళుతుంది. ఉపవాసం ఉందా లేదా? అన్నపానములు మాని. మనుషులు చూస్తారని కాదండి. రహస్యమందు చూచుచున్న తండ్రి నాకు ప్రతిఫలం ఇవ్వాలంటే నా హృదయం దేవునికి దగ్గర అయిపోవాలి, మనిషి కాదు. నా హృదయం దేవుని దగ్గర అయిపోవాలా. పెదవులు కదుపుతుంది అంతే. ఏలీ గారు చూశారు, ప్రధాన యాజకుడు. ఏలీ చూసి అంటున్నాడు, మొత్తురాలవై ఉన్నావు ఎందుకు? ఆమె అంటుంది, అయ్యా నేను మొత్తురాలను కాదయ్యా, నా బాధ ఇదిగో, నాకు ఇటువంటి వ్యాధుల్లో ఉన్నా, నాకు ఇటువంటి బాధలు ఉన్నా, నన్ను మొత్తురాలు అనొద్దు. ఎప్పుడైతే తన బాధ దేవుని యొక్క సేవకుడు ఎదురు చెప్పుకుందో, సేవకుడు సపోర్ట్ చేస్తాడు, దేవుని ప్రార్థన వింటాడు. కంగారు పడొద్దు, నువ్వు చక్కటి బిడ్డను సంపాదించుకుంటావు. ఉపవాసం ఉండి ప్రార్థించిందండి. సాతాను శక్తులు జయించగలగాలి అంటే ఆ పరిస్థితులు కాస్త తారుమారైపోండి. సంఘము ప్రార్థనా శక్తి కలిగి ఉన్నప్పుడే సాతాన్ని జయించగలుగుతూ ఉంటుంది. లేకపోతే సాతాను గడ పెట్టింది అయినా దేవుడు అనుకుంటున్నావు, సాతాను గడ దూషించవలసి నీవు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావు. అందుకని శోధనలోనికి ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసయ్య చెబుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అనియు నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. మన దేవుడు కూడా శోధించేవాడు. మన దేవుడు గమనించండి, దేవుని శోధన నీకు ఏం తెస్తుంది? సాతాను యొక్క శోధన నీకు ఏం తెస్తుంది? నువ్వు భవిష్యత్తును ఎరిగిన బిడ్డగా ఉండాలి. భవిష్యత్తును వెరగకపోతే నువ్వు కష్టపడలేవు, నిలవబడలేవు. ఒక ఐఏఎస్ చదవాలనుకున్నవాడు, అదే ఒక ఉన్నత స్థలములలో ఉండాలనుకున్నవాడు భవిష్యత్తునే చూసి బ్రతుకుతాడు, అంతే కదా? భవిష్యత్తును చూసి కష్టపడతాడు. ఆ కష్టము కూడా ఇష్టంగా మార్చుకుని చదువుతాడు. రాత్రి నిద్ర లేకపోవడం కష్టమే, అది ఇష్టంగా మార్చుకుని రాత్రులు పగలు పుస్తకం పట్టుకుని చదువుకుంటూ ఉంటాడు. ఎందుకు తెలుసా? అతనికి గమ్యం ఐఏఎస్, నేను అవ్వాలి, కలెక్టర్ గారిని అవ్వాలా. ఆ గమ్యము లేకపోతే ఈ కష్టము ఎందుకు లేరా బాబు, రాత్రి పగలు పుస్తకం పట్టుకుని తిరగడం, ఇంతంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం, ఆ పుస్తకాలు చూస్తే గుండె ఆగిపోయినట్లుగా ఉంటాయి. అయినా సరే
గమ్యం ఏంటో తెలుసా? ఐఏఎస్ అవ్వాలి. నీ గమ్యము ఏంటో తెలుసా? పరలోక రాజ్యము. అది ఎంత అందమైనదో నువ్వు గమనించుకుంటే ఆ పరలోక రాజ్యానికి ముందుగా నీ మధ్య ఉన్నటువంటి కష్టాలు అవి కష్టాలు కావు, అవి ఇష్టాలుగా మారిపోతూ ఉంటాయి. 24 గంటల ప్రార్థన కష్టం కాదు, నీకు ఇష్టంగా మారిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ప్రేయర్ అయ్యి బాబో 7 గంటల నుంచి అన్ని గంటల వరకు ఉండడమే కష్టంగా అనిపించదు, ఇష్టంగా మారుతుంది. ఎందుకు తెలుసా? గమ్యము నువ్వు మర్చిపోయావు కనుక నీకు ఇష్టం కష్టంగా ఉంటుంది. పరలోక రాజ్యం వెళ్ళడానికి రాత్రింబగళ్ళు మనము కష్టపడడం అది కష్టం కాదు. మనకి ఎలా మారిపోయింది చెప్పండి? ఇష్టంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. ఒకరోజు కూలి 4,000 రూపాయలని నువ్వు తెలిసిన తర్వాత, అర్థమవుతుందా? 4,000 రూపాయలని తెలిసిన తర్వాత ఒకరోజు కూలి అంటే ఒకరోజు అంటే టైం ఒకటే కదా, మారదు కదా. డబ్బులు అయితే మారుతున్నాయి కానీ టైం మారుతుందా? 6 గంటల నుంచి 6 గంటల వరకు టైం పెట్టుకోండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కష్టపడితే 4,000 రూపాయలు వస్తున్నాయి. అదే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కష్టపడితే 400 వస్తాయి. ఒకడికి 400 ఒకరికి వస్తున్నాయి, 4,000 ఒకరికి వస్తున్నాయి. అంటే డబ్బులో వ్యత్యాసం ఉంది, 1,000 రూపాయలు 100 రూపాయలు, కానీ టైం మాత్రం ఒకటే, 6 నుంచి 6. గమనించండి పిల్లరా, ఈ 4,000 రూపాయలు ఒక రోజున కష్టపడితే 4,000 రూపాయలు నాకు వస్తున్నాయి అనుకున్నవాడు ఆ 4,000 రూపాయలు గురుగా పెట్టుకుని పనిచేస్తే ప్రతి అడుగు కూడా దీవెనకరంగానే ఉంటుంది. అలసిపోవడం లేదా కష్టపడడం ఆ 4,000 రూపాయలు మనసులో ఉన్నాయి కనుక కష్టం కూడా ఇష్టంగా మారిపోతుంది. ఈరోజు మనము ఎందుకండి అంత కష్టమైపోతుంది ప్రభువుని ఆరాధన చేయడం? ప్రభు దగ్గర సమయం గడపడం ఎందుకు అంత కష్టమైపోతుంది? మనకు అంత భారం ఎందుకు అయిపోతుంది? ఒక విషయం చెప్పమంటారు, నువ్వు గమ్యాన్ని మర్చిపోయావు. దేన్ని మర్చిపోయావు? గమ్యాన్ని మర్చిపోయావు. నీ గమ్యం ఏడు తెలుసా? నీ గమ్యం ఏడు తెలుసా? దైవరాజ్యం. నువ్వు ఎన్ని చదువులు చదవండి, ఎన్ని ఉద్యోగాలు చేయండి, నెలకు లక్షలు కదా కోట్ల రూపాయలు సంపాదించండి, నువ్వెంత హ్యాపీగా బ్రతకండి, నీ గమ్యం మాత్రం ఒకటే, నిత్యత్వము. ఆ నిత్యత్వం 2 రకాలుగా ఉంది. నిన్ను దుఃఖపెట్టే నిత్యత్వము, నిన్ను సంతోషపరిచే నిత్యత్వం. ఆ నిత్యత్వమే గమ్యంగా పెట్టుకో. నువ్వు లక్షల రూపాయలు సంపాదించు, కోట్ల రూపాయలు సంపాదించు, ఏమి లేనివాడుగా దరిద్రుడిగా నువ్వు ఉండు, కానీ గమ్యాన్ని మాత్రం మర్చిపోవడానికి వీలు లేదు. మర్చిపోయావా? ప్రభు దగ్గర రావటం నీకు చాలా కష్టమైపోతుంది. ఒకరోజు దేవుని దగ్గర గడపడం నీకు కష్టమైపోతుంది. ఆదివారం 3 గంటలు కూడా దేవుని యొక్క మందిరంలో ఉండడం ఎంత భారమైపోతుందో. ఎంతమంది ఇష్టంగా దేవుని యొద్దకు వస్తున్నారు? అది 24 గంటల ప్రార్థన కావచ్చు, ఆల్ నైట్ ప్రేయర్ కావచ్చు, ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ మీటింగ్ కావచ్చు, శుక్రవారపు ఆరాధన కావచ్చు, ఆదివారపు ఆరాధన కావచ్చు, లేదా గృహకూటలు కావచ్చు. ఎవరు ఇష్టంగా వచ్చేవారు, ఎవరు కష్టంగా వచ్చేవారు అంటే ఇష్టంగా వచ్చిన వాడు గమ్యం ఉంది, నేను పరలోక రాజ్యానికి సిద్ధపరచబడుతూ ఉన్నాను. ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు ఆ పుస్తకాలు కూడా సులువుగానే ఉంటాయి. అలాగే నువ్వు పరలోక రాజ్యం దృష్టిలో మర్చిపోయావు గనక నీవు ప్రభు యొద్దకు రావటానికి ప్రతి అడుగు భారంగానే వేస్తున్నావు, తేలికగా పడలేకపోతున్న నీ జీవితంలో. గమనిస్తున్నావా? శోధకుడు నిన్ను ఎలా శోధిస్తున్నాడో తెలుసా? నీ గమ్యము మర్చిపోయేటట్లుగా చేస్తున్నాడు శోధకుడు, గమ్యం మర్చిపోయేటట్లుగా. అందుకనే వాక్యం అంటుంది, అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తున్నాడు? గ్రుడ్డితనం. అంటే ముందేదుందో నువ్వు గమనించలేవు, ముందు నీకు ఏముందో, ముందు జీవితం నువ్వు గమనించలేవు. ఆధ్యాత్మికంగా గుడ్డితనం కలిగిన వాడు ఆ ముందు భవిష్యత్తు, రాబోయే భవిష్యత్తు, పరలోకమా నరకమా దాన్ని ప్రక్కన పెడేస్తాడు. ఉన్న కాలంలో హ్యాపీగా ఉంటే చాలు, హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటూను బ్రతుకుచూ ఉన్నాడు. ఎంత కుయుక్తిపరుడు సాతానుగాడు! ఎంతగా నీకు తెలియకుండానే నిన్ను సులువుగా చిక్కులు పెట్టేటటువంటి స్థితులలోనికి సాతానుగా నేను ఏం చేసిందంటే గంటేస్తూ ఉన్నాడు. ఈరోజు మానవుడు గమనించలేకపోతూ ఉన్నాడు, వాడికి తంత్రాలు గమనించలేకపోతున్నావు.
హ్యాపీగా పనికి వెళ్ళిపోతున్నాను కదా, ఆదివారం గుడి ఎగ్గొట్టి ఎంత హ్యాపీగా ఉంటున్నావో, అక్కడ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో గమనించలేకపోతున్నావు. నిన్ను బట్టి సాతాను ఎంతగా గొంతులేస్తున్నాడో వాడు. 2 ప్లాట్ఫారాలు ఉన్నాయండి, ఒకటి దేవునిది, ఒకటి దయ్యానిది. దేవునికున్న ప్లాట్ఫారం కన్నీటితో నింపబడింది, దయ్యానికున్న ప్లాట్ఫారం ఎలా ఉంది చెప్పండి, ఆనందాలతో నింపబడింది. ఎందుకు తెలుసా? మెజారిటీ అంత ఇక్కడే కనబడుతూ ఉంది. ఈరోజు దేవుని నమ్ముకున్నామన్నవాడు, నేను దేవుని బిడ్డనన్నవాడు ఎంతవరకంటే దేవునికి ప్రాధాన్యతనివ్వగలుగుతూ ఉన్నాడు. ఆదివారం శుక్రవారం అంటే దైవిక కార్యాలకు ఎంతమంది లోబడుతూ వచ్చేవాడు, ఎంతమంది అండి? నీ జీవితంలో 2 ప్లాట్ఫారాలు ఉన్నాయి, 2 మనస్సులు, అంతే కదా? ఆత్మీయత, శరీరము, ఆత్మ ఇప్పుడు కూడా చెప్పనమ్మా విరోధంగా పోరాడుతుందా లేదా? శరీరము ఆత్మ విరోధంగా పోరాడుతూ ఉంది. 2 ప్లాట్ఫారాలు ఉన్నాయి, ఒకటేమో సాతాను గడిది అనుకో, ఒకటేమో దేవునిది అనుకో. ఆ దేవుని ప్లాట్ఫారం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? మహిమ గల ప్లాట్ఫారంగా ఉండాలి. సాతాను గడి యొక్క ప్లాట్ఫారం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? అవమాన పాలైపోయిన ప్లాట్ఫారంగా ఉండాలి. గమనించు. కానీ నువ్వు చేస్తున్న పనుడు తెలుసా? ఈరోజు సంఘము చేస్తున్న పనుడు తెలుసా? సాతానిక ప్లాట్ఫారం బాగా తుడిచి ముగ్గులు పెట్టి అన్నీ చేసి అందంగా తయారు చేస్తున్నాడు. దేవునికి చెందవలసిన ప్లాట్ఫారం మాత్రము చెత్త చెదారాలతో వదిలేస్తున్నాడు, అంతే. పట్టించుకోవటం లేదు. దేవుని స్థానం ఈరోజు మానవుడు మర్చిపోయాడు. ఎందుకు తెలుసా? గ్రుడ్డితనము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలా దుఃఖపడుతున్నాడమ్మా, చాలా దుఃఖపడుతున్నాడు దేవుడు, చాలా దుఃఖపడుతున్నాడు. ఈరోజు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు కూడా అంతమంది ఉండాలా. మగవారు ఎంతమంది ఉంటే ఆడవాళ్ళు కూడా అంతమంది ఉండాలా. మగ ఎంతమంది అయితే ఉన్నారో బిడ్డలు కూడా అంతమందిగా పరిపూర్ణత కలిగి మందిరాలకు వస్తూ ఉండాలి. మరి ఏమైపోతున్నారు? నీ భర్తలు ఏమైపోయారు, నీ బిడ్డలు ఏమైపోయారు, నీ భార్యలు ఏమైపోయారు? గ్రుడ్డితనం కలిగిన వారుగా ఉన్నారు. ఏముంది? గ్రుడ్డితనం. ఏ గ్రుడ్డితనం? ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనం. శరీర సంబంధం గ్రుడ్డితనం అక్క కూడా కలిగి ఉంది, చిట్టక్క. ఆ మూలకు వచ్చేస్తుంది ప్రార్థనకి. తాటిపాక సుజాత గారి ఇంటి దగ్గర అయినా, పక్క యేసు ఇంటి దగ్గర అయినా ఆ మూలకు వచ్చేస్తుంటుంది. తడుముకుంటే ఇంతవరకు వచ్చేస్తారు, ఎవరో ఒక సహాయం తీసుకుని అక్కడికి వచ్చేస్తుంటారు. శరీర సంబంధం గుడ్డితనం అడ్డా. శరీర సంబంధం అంగవైకల్యం దేవుని కార్యాలకు అడ్డా. ఈరోజు కాళ్ళు చేతులు లేనుడు ప్రపంచంలో అద్భుతంగా వాడబడుతున్నాడు. అతని పేరు నిక్. కాళ్ళు చేతులు లేవు, ఇక్కడికి 2 లేవు, ఈ యొక్క కాళ్ళు ఇక్కడ కూడా లేవు. అందంగా ఈత కొడతాడు. అతను స్టేజ్ ఇక్కడంటే ఎంతోమంది వేల లక్షల మంది ప్రజలు వాక్యాన్ని వినడానికి వస్తారు. ఒక మైక్ ఇలా పెడుతుంటాడు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, చక్కటి బిడ్డలను కన్నదే. అంగవైకల్యం ఆధ్యాత్మిక జీవితానికి అడ్డు కాదు. కానీ ఏది అడ్డు తెలుసా? ఆధ్యాత్మిక సంబంధమైన అంగవైకల్యం. ఈరోజు 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెడుతున్న లోకంలో మందిరానికి రావటానికి అంగవైకల్యం, ఆధ్యాత్మికంగా పడిపోయే కాళ్ళు లేవు, పనికి రావట్లేదు. మందిరంలోనికి అడుగెట్టడానికి కాళ్ళు పనికి రావటం లేదు. ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నావు లోకములో, దేవుని పని కొరకు చేతులు ముందుకు రావటం లేదు, చేతులు పడిపోయాయి. అంగవైకల్యం ఆధ్యాత్మిక సంబంధంగా. ప్రకృతి అంతా చూస్తున్నావు, దేవుని చూసేటటువంటి అర్హతను కోల్పోయావు. అది కూడా చెప్పండి, ఏ వైకల్యం? ఆధ్యాత్మికంగా అంగవైకల్యాన్ని కలిగి ఉన్నావు. గమనిస్తున్నావా సంగమా?
ఈరోజు దేవుని ప్లాట్ఫారం ఏమో పనికిరానిదిగా ఉంది నీ జీవితం ద్వారా. సాతానుగడికి ప్లాట్ఫారం ఎలా ఉంది చెప్పండి? ముగ్గులు పెట్టి అందంగా ఊడ్చి అమర్చి అంతా కూడా అంగరంగ వైభవంగా కనబడుతుంది. ఎవరితో తెలుసా? సాతానిక ప్లాట్ఫారం. బ్రతుకునిచ్చింది దేవుడు, బ్రతుకుతున్నదేమో సాతాను కొర కోసం. సంఘం అర్థం చేసుకుంటున్నావా? సాతాను తంత్రాలు ఎంతగా నీ ఇంటిలో నీ ఒంటిలో పనిచేస్తున్నాయో నువ్వు గుర్తించలేక ఏమైపోతున్నావు చెప్పండి? వాడిని జయించలేక చతికిల పడి వాడు వెళ్ళమన్న చోటికంతా వెళ్ళిపోతున్నావు. రమ్మన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోతున్నావు. చెయ్యమన్న ప్రతి కార్యాన్ని నువ్వు చేస్తూనే బ్రతుకుతూ ఉన్నావు. ఎందుకు తెలుసా? నువ్వు ఎరగలేకపోతున్నావు సాతానిక తంత్రాలు ఏమిటో. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంటుంది 8వ అధ్యాయం 2వ ఆయన ఆజ్ఞలు గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరాలు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకో. ఆయన ఒకవేళ నిన్ను శోధిస్తే ఎందుకు శోధిస్తాడు తెలుసా? ఎందుకు శోధిస్తాడు? నీవు ఆయన ఆజ్ఞలకు లోబడతావో లేదో అని నీ హృదయాన్ని గ్రహించటానికి, నీ హృదయపు సత్తా ఎలాంటిదో తెలుసుకోవటానికి యేసయ్య నిన్ను శోధిస్తాడట. హృదయములో ఉన్నటువంటి పరిస్థితి దేవునికి తెలుసుకోవాలి. నువ్వు గొప్పలు చెప్పడం దేవునికి పెద్ద ఏది ఘనముగా నువ్వు భావించొద్దు. నేను అలాంటి వాడినయ్యా, ఇలాంటి వాడినయ్యా, నాకు అంతయ్యా, నాకు ఇంతయ్యా అంటే కుదరదు. నీ హృదయములో నా స్థానం ఎంత, నీ హృదయం ఎంతవరకు నాకు లోబడుతుంది అని గ్రహించడానికి దేవుడట నిన్ను అనగగొడుతూ ఉంటాడు. అంతే కదా అక్కడ ఉన్న వాక్యం అదే. నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తం నిన్ను అనగగొడుతూ ఉంటాడు దేవుడు. నిన్ను నలగగొడుతూ ఉంటాడు దేవుడు. నిన్ను అణిచివేస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీ హృదయములో ఉన్నది దేవుడు తెలుసుకోవటానికి. దేవుని స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆ హృదయములోనున్న దాన్ని నీవు దేవునికి చెప్పటానికే నిన్ను అనగగొడుతున్నప్పుడు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. చాలా పర్యాయాలు దేవుడు వారిని అనగగొట్టాడు. కొంతమంది నిలవబడ్డారు, కొంతమంది పడిపోయారు. దేవుని స్తోత్రం చెల్లిందా. ఒకసారి ఆదికాండం 22:1 ఒకసారి చదవండి. ఆదికాండంలో 22 అధ్యాయము. పిలువగా అనెను. అప్పుడు ఆయన పర్వతములలో ఒకదాని మీద దహన బలి కొరకు వెళ్ళెను. చాలండి. అక్కడ అబ్రహాము దేవుడు ఏం చేసిన చెప్పండి? శోధిస్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క హృదయం ఎలా ఉందో గ్రహించటానికి దేవుడు అన్నాడు, ఇదిగో నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతమునకు దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుము. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడు. 10-11 చదవండి. అప్పుడు అబ్రహాము వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా పిలిచెను. వెయ్యకుము, చెయ్యకుము, నాకియ్య వెన్ను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవనియు
ఇందువలన నాకు కనబడుచున్నది. 1వ వచనంలో 2వ వచనంలో ఏమంటున్నాడు? ఎల్లు నీ కొడుకునిచ్చేయి. కానీ ఈ 12వ వచనంలో కనబడుతుంది, నీవు దేవునికి భయపడుతున్నావని నేను గ్రహించాను. దేవుని స్తోత్రం చెల్లిందా. ఒకడయ్యున్న నీ కొడుకు, అల్లార ముద్దుగా పెంచుకుంటే నీ కొడుకు, 100 సంవత్సరాల వయస్సులో నేనున్నాను, 90 సంవత్సరాల వయసులో నా భార్య ఉంది, ఆ వయస్సులో వృద్ధాప్యములో అంతవరకు లేక ఇచ్చినటువంటి కొడుకును నువ్వు ఇస్తావో లేదో శోధించటానికి దేవుడు ఏమన్నా చెప్పండి, అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాం హృదయం ఎలా ఉంటుందో చెప్పడం చాలా బాగా చెప్పవచ్చు, నేనంత. కానీ హృదయము మాత్రము దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే మనం ఏమవుతుంది చెప్పండి? దేవుని ఎదుట ఫెయిల్ అయిపోతాం. దేవుని ఎదుట మన పాస్ ఉండదు. కానీ ఆ పరీక్షలో దేవుడి దగ్గర అబ్రహాము నిలవబడ్డాడు. చెయ్యి వేయొద్దు, నీ కొడుకును చంపొద్దు. ఎందుకు చంపొద్దు అన్నావయ్యా? నువ్వు చంపమన్నావు కదా, బలేమన్నావు కదా, అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాము. ఎందుకు అంటే అంత దూరం కూడా నేను ఎందుకు నడిపించాను? అంత దూరంలో కూడా నీ మనసు మారి వెనకకి వెళ్ళిపోతావేమో, ఆ ముందుకు నడవలసినటువంటి పాదాలు ఒక వెనక తిప్పుతావేమో. ఆ పర్వతం దగ్గరకు వచ్చే కొలది పర్వతం దగ్గరకు వచ్చే మనసులో మార్పులు వచ్చేస్తుంటాయేమో. లేదండి, పర్వతం వచ్చేసింది, పని వాళ్ళని కింద ఇట్టాడు, పైకి వెళుతున్నారు, యెహోవా ఈరే అన్నాడు ఇస్సాకుతో తండ్రి. అక్కడ అన్నీ కూడా చేసేసాడు, కట్లు పేరు చేశాడు, పొడుగుబెట్టాడు, అంత కాలు చదువు కడేశాడు. చెయ్యి పైకెత్తి కత్తి దించే లోపల అంటే ఆఖరి నిమిషంలో కూడా దేవుడు నేను పరీక్షిస్తూ ఉంటాడు. అప్పటికి దేవుడు నీకు అన్యాయం చేసేవాడు కాదు. తండ్రి ఎంత విశ్వాసపరుడో కొడుకు కూడా అంత విశ్వాసపరుడే. అన్నీ ఉన్నాయి ప్రభు, అన్నీ ఉన్నాయి తండ్రి, బలివ్వటానికి ఏదది? బలివ్వటానికి జంతువు ఏదయ్యా? తండ్రిని అడుగుతుంటే తండ్రి అన్నాడు, నాయనా యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. అవును కదా, దేవుడు ఉన్నాడు కదా అని తండ్రితో సమానంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఇస్సాకు గారికి కనబడతలేదో, ఏది అర్పించడానికి, బలి అర్పించడానికి పశువు ఏది కనబడతలేదు. అప్పుడు తాడు తీసుకుని, ఒరే నాయనా నీ చేతిలో కొంచెం వెనక పెడతావా అది ముందుకు పెడతావా, 2 చేతులు కట్టాలా, కాలు కూడా మెదలకుండా ఉంచరా, నీ కాలు కట్టాలంటే ఎందుకు కడుతున్నావు అయ్యా అంటే యెహోవా ఈరే అంటున్నాడు. అప్పుడు కూడా తండ్రి యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు, ముందు నీ కాలు చేతులు ఎవరా? ఇస్సాకు గారు 2 చేతులు ఇచ్చేసాడు, 2 కాలు ఇచ్చేసాడు. తండ్రి కాళ్ళు కట్టేసేటప్పుడు, చేతులు కట్టేటప్పుడు ఎత్తుకుని ఆ కట్ల మీద పడుకోబెట్టాడు కూడా మౌనంగానే కనబడుతున్నాడు. అలాగే నోట్లు గుట్టకుక్కేలేదు, కేకలేస్తున్నాడు. ఎవరన్నా వాళ్ళకింత గుట్టకుక్కలు బలవంతంగా దేవునికి అర్పణ అర్పిస్తుంది. అర్పణ దేవునికి ఇష్టం ఉండదు. కాలు కట్టడం చూశాడు, చేతులు కట్టడం చూశాడు, ఎత్తుకుని ఆ కట్టెల మీద పడుకోబెట్టడం చూశాడు. ఎంత విశ్వాసం తీసుకున్నాడు చూడండి. యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. అలాగా తండ్రి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, కొడుకు కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆ ఇద్దరు సమ్మతించారు గనక దేవునికి ఆశీర్వాదాలు ఇస్సాకు మీదకి, అబ్రహాం మీద కూడా వచ్చాయి. ఆ సమయంలో ఆ కొడుకు ఇష్టపడిన తండ్రి కూడా సమ్మతించకపోతే, నువ్వు ఇష్టపడిన నేను నీకు బలివనరా, నా చేతులను చంపనరా అంటే అక్కడ దేవుని కార్యం జరిగేది కాదు. లేదా బలవంతంగా నన్ను నీకు దండం పెడతానరా, ఒక్కసారి నేను నరుగుతాను, ఒక్కసారి నేను చంపేస్తాను అంటే నేను ఒప్పుకోనంటే, కొడుకు కూడా ఒప్పుకోనంటే అక్కడ కూడా దేవుని కార్యం జరిగేది కాదు. ఇద్దరు సమ్మతించి అడుగులు వేశారు కనుక కార్యం జరిగింది, దేవుని నామాన్ని మహిమపరిచింది. అప్పటికి దేవుని స్వరం వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా. ఏమంటుంది సార్? నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో నిన్ను పరీక్షించటానికి ఇలా చేయమన్నాను కనుక ఇదిగో నీ కుమారుని నాకియ్య వెని తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అనియు ఇందువలన నాకు కనబడుచు ఉన్నది. అంత శోధన పెడితేనే కానీ రిజల్ట్ రాలేదండి అబ్రహాములోంచి బయటికి. ఈరోజు మనం ఎంత గొప్పలు చెప్పుకుంటామో, ఒక్కసారి అటువంటి శోధన మనకి ఏమని వచ్చిందంటే, అమ్మా అటువంటి శోధన ఏమైనా మనకు వచ్చిందంటే అబ్రహాంలో నిలబడతామా? అబ్రహాంలో నిలబడతామా? ఏం చేస్తాం? దేవుడు వద్దు, దయ్యం వద్దు, గుడి వద్దు, ఏమొద్దు, ప్రార్థన వద్దా, ఏమొద్దు, బతికితే బస్ స్టాండ్లో బొటానీ అమ్ముకుని తిందాం. ఎందుకు ఇది? ఎందుకండి ఇచ్చిన దేవుడు ఎందుకు తీసేసుకున్నాడు?
ఎందుకు తీసుకున్నాడు? ఎంత రేస అయిపోతామో దేవుని మీద ఎంత తిరుగుబాటు స్వభావం వచ్చేస్తుందో. అంతగా అబ్రహాము నిలవబడ్డాడు కనుక ఈరోజు ప్రపంచ దేశాల్లో అబ్రహాము పేరు మారుమ్రోగుతుంది. అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరు ఎంత స్థాయికి అబ్రహాము ఎదిగాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించడం గల కారణం తెలుసండి, అబ్రహాము దేవుని ఎదుట యెహోవా ఎదుట భయపడేటటువంటి బిడ్డగా, హృదయం అంతా కూడా దైవ భయముతో నింపబడింది అబ్రహాముది. దేవుడు శోధించినప్పుడు కూడా ఆ శోధనలో దేవునికి ప్లాట్ఫారం ఏం చేస్తుంది చెప్పండి, మహిమ తెచ్చేటటువంటి రీతిలో అబ్రహాం పక్షాన ఉందండి. నీ జీవితంలో కూడా 2 మనసులు ఉంటాయి, 2 ప్లాట్ఫారాలు ఉంటాయి. సాతానుడు ఉంటాడు, దయ్యం ఉంటుంది, దేవుడు ఉంటాడు. గమనించావా? ఆ శోధన ఎక్కడి నుంచి వస్తుందో, నువ్వు ఎవరికి మహిమ తెస్తున్నావో నువ్వు ఎరిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. అందుకని వాక్యం ఉంటుంది కదా, వారిని అనుచు నిమిత్తము ఏం చేశాడు దేవుడు? అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని తిప్పి 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 నడిపించాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదివితే భక్తుడు చాలా అనుభవంతో ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. వ్యర్థమైన వాటిని అమ్మా అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడునై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషింతునేమో. చాలండి. దానికి పైగా ఒక మాట 7వ వచనములో, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. ఎంత నిబద్ధత కలిగినటువంటి అమ్మా, ఎంత చక్కటి నిర్ణయం తీసుకుంటున్నాడు. నా బ్రతుకులో ఈ నిర్ణయాలు చావకముందు నేను చూడాలి, నాలో నెరవేర్చబడాలి. 2 నిర్ణయాలు తెలుసా? నాకు ఎక్కువ వద్దు, చెప్పండి అమ్మా, ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువ ఎందుకు వద్దంటున్నాడు? మనం అంటామా? లేదు. తక్కువైతే వద్దంటాం, కానీ ఎక్కువైతే మనం వద్దంటామా? వద్దు. కానీ ఈ భక్తుడు భవిష్యత్తును ఎరిగిన వాడు గనక ఎక్కువైతే యెహోవా ఎవడంటానేమో. కడుపు నిండితే అమ్మా దేవుని మర్చిపోతాం కదా. మన అవసరత తీరిపోతే దేవుడు గుర్తుంటాడా? మనకి ఏ బాధ లేకపోతే దేవుడు గుర్తుంటాడా? ఉండడు. ఎక్కువైతే ఒకవేళ కడుపు నిండిన వాడునై నిన్ను విసర్జిస్తానేమో. ఒకవేళ అలాగే తక్కువైతే, బేదనైపోతే, పరిస్థితులను దొంగతనం చేసేస్తానేమో. దొంగతనం చేస్తే ఎక్కడ నీ నామం దూషించబడుతుందో. అయ్యా నాకు తక్కువ వద్దయ్యా, ఎక్కువ వద్దు, చాలినంత నాకు ఇస్తే చాలు, చాలినంత నాకు ఇస్తే చాలు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఏంటి ఈ శోధన కాలములో మనం ఏం చేయాలి చెప్పండి? ఇటువంటి నిర్ణయాలు తీసుకునే వారు కూడా. ఎక్కువైతే ఆరోగ్యం ఎక్కువైనా కష్టమే, దేవుడు కనబడ్డా. ఆరోగ్యం ఎక్కువైనా దేవుడు కనబడ్డా. ఆరోగ్యం లేనప్పుడు దేవుడు కనబడుతూ ఉంటాడు, ప్రార్థన కనబడుతుంటాడు, మందిరాలు కనబడుతూ ఉంటాయి. డబ్బు ఎక్కువైపోయినా దేవుడు కనబడ్డు, లేనప్పుడే దేవుడు కనబడుతూ ఉంటాడు. అంతే కదా. నీ స్థాయి ఏదైనా ఎక్కువ లేదేసరికి దేవుని యొక్క స్థానము కోల్పోతూ వస్తూ ఉంటుంది. లేనప్పుడు మాత్రమే దేవునికి ప్రాధాన్యతను మనము ఇచ్చేవారిగా ఉంటాం. అందుకని ఈ భక్తుడు చాలా చక్కటి ప్రార్థన, ఎక్కువ వద్దు ప్రభువా, తక్కువ వద్దు, నాకు సరిపడనంత ఇస్తే అది చాలు కదమ్మా. సరిపడినంత ఉంటే చాలు కదా. కళ్ళు పెద్దవి కడుపు చిన్నది అన్నట్లుగా ఉంటుందా? కళ్ళు పెద్దవి కంచం నిండా ఉండాలా. తినేదేమో అందులో పావు కూడా తినవు నువ్వు, పెట్టిందేమో కంచం నిండా, తిన్నదేమో మాత్రం ఒక పావు లేదంటే 30 పాలు వదిలేస్తావు. కానీ ఏంటి, కంటి నిండా ఉండాలి, కడుపు నిండా తినాలనుకుంటావు, కానీ పట్టదు. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రార్థన చేయి. పరలోక ప్రార్థన కూడా దేవుడు అదే చెప్పాడు, అనుదిన ఆహారము నేడు మాకు దయచు. అదే ప్రార్థన చేయండి, అనుదిన ఆహారం నేడు మాకు దయచు. ఏ రోజుకు కావలసిన ఆహారం ఆ రోజు నాకు ప్రార్థన చేయి. ప్రభువా ఈ వారంలో ఇన్ని దినాలు ఉన్నాయ్యా, నీ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటున్న నా అవసరతలు తీర్చువాడవు.
నన్ను అవమానపరచనియొద్దు. ఎవడైనా వచ్చాడా, ఆ వచ్చినటువంటి వ్యక్తితో నేను ఏమాత్రం మాట పడకూడదయ్యా. నీ నామం గణపరిచి బిడ్డగా ఉండాలి. నన్ను ద్వారా వారు నా దేవుణ్ణి మహిమపరచాలి. ప్రభువా, నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, కావలసినంత ఈ ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఒక్కోసారి నిన్ను అనుచు నిమిత్తము దేవుడు నిన్ను శోధిస్తాడు. ఆ శోధనలో నువ్వేం చేయాలి చెప్పండి? దేవునికే ఏం చేయాలా? ప్రాధాన్యతను ఇవ్వాలి. కంటి ముందు పెడతాడు ఒక 4,000 రూపాయల కూలి. ఆ కూలొద్దురా, నాకేం కావాలి చెప్పండి? కూటికి తిక్కాన లేకపోయినా నాకు ఎవరు కావాలి చెప్పండి? దేవుడే కావాలి. ఆదివారం నువ్వు ఎంత ఇచ్చినా సుఖం లేదో, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను. దేవుణ్ణి శోధించడానికి, నిన్ను శోధించడానికి చాలా చాలా పెడుతూ ఉంటాడు పిల్లలు. ఈరోజు చాలామంది ఏమైపోతుంది చెప్పండి? ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. సాతానుగా నిన్ను శోధిస్తూ ఉంటాడు. దేవుడి యొక్క శోధన నీ బ్రతుకులు ఆశీర్వాదం రావటానికి, సాతాను యొక్క శోధన నీ బ్రతుకు పతనమైపోవటానికి రానున్న దినాల్లో మనం వాటిని ధ్యానం చేద్దాం. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. ఈ వాక్యం చదువు మనం ముగించుకుందాం. 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయుటకు 7:5లో ప్రార్థన చేయుటకు మీకు అవకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. మీరు అలాగే చూస్తూ ఉండండి, నేను చదువుతాను. 7వ వచనం, 7వ అధ్యాయం మొదటి నుంచి మీరు అలాగే చదువుతుంటాను. మీరు వ్రాసిన వాటిని విషయము అని ఒక మాట వ్రాయబడి ఉంది. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయుకుడి. మీరు మనస్సు నిలపకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నావలే ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధముగాను మరియొక విధముగాను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని పొందిండు. ఈ మాట మనం చెప్పుకుని మనం ముగించుకుందాం. భార్య భర్తల కోసం రాయబడింది. అక్కడ వాక్యం ఏంటి చెప్పండి? స్త్రీని ముట్టకుండుట పురుషునికి ముట్టకపోవడం మేలంట, భర్తలకి భార్యలు ముట్టకపోవడం మేలు. మరి ఎందుకు రాస్తాడు? పౌలు గారి లాగా మనస్సు నిలబెట్టుకోవాలన్నా ఏమో. అది కూడా నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. ఇది దేవుని యొక్క మాట కాదు. దేవుని యొక్క ఆజ్ఞ తెలుసా? ప్రతి స్త్రీకి పురుషుడు ఉండాలా. అందుకని కదా ఆదామును అవ్వను దేవుడు చేశాడు. ఇక్కడ వాక్యం అంటుంది ప్రియులరా, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి పురుషునికి, వింటున్నారు ఈ మాట? ప్రతి పురుషునికి సొంత భార్య, ప్రతి భార్యకు సొంత భర్త ఉండవలెను. ఇక్కడ ఒక మాట, భార్య భర్తలు ఉండాలి. కానీ వారిద్దరి యొక్క ఉభయుల యొక్క తీర్మానమును బట్టి అక్కడ వాక్యం అంటుంది, ప్రార్థనలకు ఆటంకము అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, సమ్మతి చొప్పున భార్య భర్త ఇద్దరు ఒప్పుకుంటేనే తప్ప. ఆ ఒప్పుకోవడం కూడా భార్య భర్తలు ఇరువురు కూడా ఒప్పుకోవడం తెలుసా? ప్రార్థనలో ఎదగటానికి, భక్తిలో ఎదగటానికి ఇద్దరు కూడా ఒక తీర్మానానికి వచ్చేయాలా. ఇక్కడ చాలా రివర్స్లో లోకము
పరిగెడుతూ ఉంది. ఇద్దరు ఒప్పుకుంటేనే ప్రార్థనలో ఉండండి, లేకపోతే ఉండొద్దు అన్నట్లుగా. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఒకవేళ ఇదిగో కొంతకాలం ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరికొకరు ఎడబాయకుడి. ఒకరికొకరు మీరు వేరుగా ఉండొద్దు, ఎడబాయొద్దు, వేరుగా ఉండొద్దు. చెబుతా, వేరుగా ఉండొద్దు, ఎడబాయొద్దు. కానీ మీరు మనస్సు నిలుపుకోకపోతే, మీ మనస్సు నిలవబడతా లేదా? సాతానుడు మిమ్మును శోధింపకుండునట్లు వాడు ఏం చేస్తాడు తెలుసా? చాలా భయంకరంగా లోకంలో జరిగే సంఘటనలు ఇవే. ఎడు తెలుసా ప్రియులరా? నా భార్య నన్ను పట్టించుకోవటం లేదండి అని భర్తలు అంటాడు. భార్య అంటుంది, నా భర్త నన్ను పట్టించుకోవటం లేదండి అని భార్యలు అంటారు. ఈ పట్టింపు లేని కారణము చేత సాతానగాడు శోధిస్తూ ఉంటాడు ప్రతి భర్తను, ప్రతి భార్యను. తెలుసా? ఇలాగ అనుకోవద్దమ్మా. ఈ లోకంలో ఒక్కడే ఉన్నాడని మొగుడు, ఎవరో పురుషుడు, ఇంకెవరు లేరా? శోధకుడు ప్రవేశించాడు. క్రమము కాస్త ఒక్క అక్షరం అక్రమములోనికి వెళ్ళిపోతుంది మనస్సు. వాక్యం అంటుంది, నిలుపుకోకపోతే తిరిగి కలుసుకోండి, ఇద్దరు ఒకటవ్వండి తప్ప మీరు అక్రమ సంబంధాలు మాత్రం పెట్టుకోవటానికి వీలు లేదు. అంటే ఒక వ్యక్తి క్రమము తప్పుతున్నాడు రా బాబు అంటే, ఒక భార్య క్రమము తప్పుతుంది, ఒక భర్త క్రమము తప్పుతున్నాడు అంటే ఎవడు శోధించాడు చెప్పండి? అపవాది శోధన వల్ల ఏమైపోతున్నాడు? ఇప్పుడు అక్రమములోనికి వెళ్ళి బ్రతుకులను పాడు చేసుకుంటూ ఉన్నారు. అది ఎవడు శోధన? అపవాది శోధింపకుండునట్లు మీ మనస్సు నిలుపుకోకపోతే, మీరు ఉండలేకపోతే ఏమంటుంది వాక్యము? ఇద్దరు ఒకటవ్వండి, ఎడబాయకుండా. అంటే ఇద్దరు దూరంగా ఉండొద్దు. ఎవరి యొక్క బతుకు వారిది యమునా తీరన్నట్లుగా ఉండొద్దు. మీరు ఏక శరీరమై ఉన్నారు, ఇద్దరే. కానీ వాక్యం అంటుంది మీరు ఏక శరీరమై ఉన్నారు. మీరు ఏక శరీరమై ఉన్నటువంటి సందర్భాలలో ఎందుకండి సాతాను శోధనకి ఈరోజు లోకమంతా తలక్రిందులైపోయి, భర్త దారి భర్తది, భార్య దారి భర్తది అన్నట్లుగా ఎందుకు లోకం బ్రతుకుతుంది? ఒక మాట చెబుతున్నాను వినండి ప్రియులరా, సంఘము క్రమము ఉండాలా. సంఘము క్రమమును బట్టి లోకము క్రమము నేర్చుకోవాలా. లోకాన్ని చూసి సంఘము నేర్చుకోకూడదు, అంతకంటే దౌర్భాగ్యం ఏమీ లేదు. లోకంలో అలాగ ఉన్నాడు, మేము ఇలాగ ఉందాం. సంఘానికి వచ్చినవాడు చిరిగిపోని ప్యాంట్లు వేసుకురాకూడదు. ఫ్యాషన్ అయిపోయిందండి. పిచ్చి ప్యాంట్లు వేసుకుంటుంటారు. జీన్ ప్యాంటే అక్కడక్కడ ఎలకలు కొట్టినట్టు కనబడుతుంటాయి. సిగ్గుమాలినటువంటి అలవాటు లోకంలోంచి సంఘంలో తీసుకురాకు. ఆడవాళ్ళు కూడా లోకంలో ఎవరో వేసుకున్నారు, అది ఇక్కడ నీ ప్రతాప్ ఇక్కడ చూపించొద్దు, మందిరంలో శపించబడతావు. నీ క్రమాన్ని చూసి లోకం నేర్చుకోవాలా. క్రైస్తవులు అంటే ఒళ్ళంతా కప్పుకునేవారు, విప్పుకునేవారు కాదు. ఒళ్ళంతా కప్పుకునేవారు క్రైస్తవులు. క్రమముగా వారు ఉంటారు, వారిని చూసి మనం నేర్చుకోవాలా. అంటే నిన్ను చూసి ఏం చెప్పండి, ఆ బయట ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలను తిట్టాలి. రే వారు చూడు ఎంత అందంగా ఉన్నాడో, నీతో తిరిగేవాడు కదా ఎంత అందంగా ఉన్నాడో. నువ్వున్నావు ఆ పెంట మీద కాగితాలు పిచ్చోళ్ళలాగా, ఆ ఏడ్రా ఫ్యాంట్ ఏంటి, ఆ అందంగా ఉన్న ఫ్యాంట్ కంటే అందం లేని ఫ్యాంట్ ఈరోజు 1000 రూపాయలు పలుకుతుందని డిమాండ్ ఎక్కువైపోయింది. దానికి డిమాండ్ ఎక్కువైపోయింది. ఈరోజు కూడా పిల్లల పిచ్చి యాసాలు, లోకంలోని యాసాలని కూడా యూత్ వారు, పెద్దవారు, ముసలోళ్ళు కూడా ఈరోజు సిగ్గుపడవలసిన పరిస్థితుల్లో సంఘానికి వచ్చి ఏం చేసినప్పుడు గొంతులు వేస్తూ ఉన్నారు. వద్దు, సంఘమును చూసి లోకం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? లోకం క్రమము నేర్చుకోవాలి. లోకంలో క్రమము చూసి నువ్వు సంఘంలో తైతెక్కలాడడం కాదు. నీ సమస్తము కూడా దేవునికి మహిమ తేవాలి. నీ దేహము దేవునికి, చెప్పండమ్మా, నీ దేహము దేవునికి ఆలయం. కనుక ఈ ఆలయాన్ని మనం ఏం చెప్పండి, మహిమకరమైన ఆలయముగా మార్చుకోవాలి. వాక్యం అంటుంది, ఆ సాతాను శోధకుడిని శోధింపకుండానట్లు ఇద్దరు కూడా ఉంటే, మీ ఇద్దరు సమ్మతి చొప్పుననే
ప్రార్థనకు సమయం ఇవ్వండి, లేదా మీరిద్దరూ కూడా అపవాది ఊరిలో పడిపోకుండానట్లు, మీ మనస్సును మారిపోకుండానట్లు, మీ మనస్సును ఎవరి దారి వారు చూసుకోకుండా మీరిద్దరూ కూడా కలిసి ఉండండి అని వాక్యం చెబుతుంది. ఈ మాటకి ఎంతమంది భార్యాభర్తలు లోబడతారు? ఎంతమంది ఈ సాక్ష్యాన్ని కలిగి ఉంటారు? ఏండి, నా బ్రతుకు కాలమంతా నా భర్తకే నేను సొంతమై ఉన్నానండి అని ఏ భార్య అంటుంది? నా బ్రతుకు కాలమంతా నా యొక్క భార్యకే నేను సొంతమై ఉన్నానండి అని ఏ భర్త అంటాడు? ఏ భర్త అంటాడు? కళ్ళు తెరిచి వాక్యాన్ని చదువు. కళ్ళు మూసిపోయి బ్రతకొద్దు. కళ్ళు తెరిచి వాక్యాన్ని చూస్తే వాక్యం అంటుంది, తన భర్తకి భార్య మీద అధికారం ఉంది, తన భార్యకి తన భర్త శరీరం మీద అధికారం ఉంది, ఇంకెవరి మీద అధికారం లేదు. అలా ఉంటే సాతాను శోధనలను పడిపోకున్నట్లు ఇద్దరు కూడా కలిసి కాపురము చేయండి. లేకపోతే మీరు వేరే వేరే విధంగా వెళితే ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన నీ కుటుంబము పతనమైపోతుంది. ఎండి, దేవునికి స్థానము ఉండదు. నువ్వు చెప్పాలా, ఎదుటివాడు కూడా చెప్పాలా, ఆమె ఆ భర్తకే గౌరవం ఇచ్చిందని ఇంకెవరు గౌరవం ఇచ్చేది కాదు. అంటే అందరిని తిట్టేదని కాదు, వైవాహిక జీవితంలో భర్తకి సొంతమై బ్రతికిందండి బ్రతికినంతకాలం అని నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి ఎదుటివాడిని చేత. అంతే తప్ప సాతానికి లోబడిపోయి నీ బ్రతుకును వాడు అలా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు, నేనెందుకు చేయకూడదని లోకాన్ని చూసి కాదు నువ్వు తైతిక్కలాడడం. నిన్ను చూసి లోకం సిగ్గు తెచ్చుకోవాలా, సాతానుడు సిగ్గుపడాలి తప్ప సాతాను గడు చూసి దేవుడికా సిగ్గుపడడం. అందుకనే ఆఖరికి వచ్చేస్తున్నాడు, దేవుడు శోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. సాతాను శోధన నీకు దీవెనకరం కాదు, దేవుడు శోధన నీకు ఆశీర్వాదం. ఎవరు శోధన అనేది నువ్వు గుర్తించాలంటే ఒక తాళం చేయి చెప్పాను, ప్రార్థన ఉంటేనే ఎవరు శోధన నీ మీదకి వచ్చిందో నువ్వు గుర్తించగలుగుతుంటావు. ప్రార్థన జీవితం లేకపోతే ఏ శోధనైనా నువ్వు తారుమారైపోతావు. ఏ శోధనైనా దేవుని దూషించడం మొదలు పెడుతూ ఉంటావు. ఆయన తప్ప ఇంకెవరు నీకు దొరికేవాడు లేడు. తేరగా దొరికేవాడు ఎవడంటే దేవుడు పాస్టర్ గారు సంఘం కొట్టినా దేవుడు మాట్లాడతలేదు కదా. పనికి మనల్ని అందరూ కొడుతున్నారండి కొరడ దెబ్బలతో. మూసుని కూర్చున్నాడు, సిలువెక్కేశాడు. సిలువెక్కేసిన తర్వాత కూడా ఏమన్నాడు తెలుసా? అయ్యా వీరిని క్షమించాను. కొట్టిన వారిని కూడా క్షమించమంటున్నాడు. ఇంతకంటే చేత కాని వాడు ఎవడో అనుకున్నారండి. సంఘము, పాస్టర్ గారు, సేవకుడు లేకపోతే దేవుడు తింగరతనంగా ఉంటున్నారు. ఏదైనా పర్వాలేదు, ఎంత మాట అయినా అనొచ్చు. కాదు. సాతానుని శోధిస్తే మనం దేవుని మీద తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటాం. సంగమా, గమనించి ఏ శోధన నీ మీదకి వస్తుందో తెలుసుకుంటే కనిపెట్టు, ప్రార్థనలు కనిపెట్టు. ప్రభువా, బ్రతికినంతకాలం ఒక సాక్షిగా నేను మారిపోవాలి. ఏటా సాక్ష్యం? నేను నిలవబడాలి ప్రభువా. శోధన సహించువాడు ధన్యుడు. శోధనకు నిలిచిన వాడైతే దేవుడు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటున్నాయా? ఆ కిరీటం ముందు పెట్టుకో. నీ భవిష్యత్తులో ఉన్నటువంటి గురి పరలోక రాజ్యం ముందు పెట్టుకుని నీ యొక్క జీవిత యాత్రను కొనసాగించు. కష్టమైన ఎలా ఉంటుంది? నీకు తేలికగానే ఉంటుంది.